చేస్తూ ఉంది అంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే రైతు బంధు ఎంతమంది రైతులకైతే వచ్చిందో ఆ రైతు బంధు వచ్చినటువంటి రైతులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరానికి 5,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చిండు. 2 సార్లు ఎకరానికి 10,000 చొప్పున వేసుకుంటూ వచ్చిండు మొత్తం సంవత్సరానికి. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు కదా, మేము 15,000 ఇస్తాం ఎకరానికి అని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చినాక వచ్చి సంవత్సరం అయిపోయింది, 3 పంటలు వెళ్ళినాయి, 3వ పంట నడుస్తుంది. ఇప్పుడు 2 పంటలు అయిపోయినాయి, 3వ పంట నడుస్తూ ఉంది, యాసంగి నడుస్తూ ఉంది ఇప్పుడు. కానీ ఇప్పటిదాకా 2 సార్లు రైతు బంధు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిరు. మరి ఈసారన్నా ఇస్తారా అయ్యారు అన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి మాటలు మార్చింది, ఎట్లా మార్చింది, ఫైనల్గా రేపు 14 తారీఖు నుంచి ఇస్తాము అని చెప్తున్నారు. మరి ఎంతమందికి ఇస్తారు? అందరికి ఇస్తారా లేకపోతే ఇయ్యరా? ఎంతమందికి ఇస్తారు? రైతులు డిక్లరేషన్ ఇవ్వాలంట. ప్రతి రైతు నేను ఈ పంట వేస్తున్నాను డిక్లరేషన్ ఇవ్వాలంట. మరి ఆ డిక్లరేషన్ కథ ఏంటిది? ఇవన్నీ కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల కండిషన్లు పెట్టింది, ఏ రకంగా పెట్టింది, మొదటి నుంచి చర్చించుకుంటా వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతు భరోసాకు సంబంధించి ఏ రకంగా మాట్లాడుకుంటూ వచ్చింది, ఎలా పెట్టిందో ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు ఇక చూడండి, రైతు భరోసా రూల్ పెట్టు ఎగ్గొట్టు, ఇది కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం అన్నమాట. రకరకాల రూల్స్ పెట్టు ఎగ్గొట్టు, ఈ రకమైనటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నది. ఇగో భారీగా కోత పెట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ. పిఎం కిసాన్ నిబంధనలు అమలైతే 40 లక్షల మందికి పెట్టుబడి సాయం కట్టు, దరఖాస్తులు డిక్లరేషన్ పేరుతో మరిన్ని ఆంక్షలు, ఏఈఓ సర్టిఫికేటు శాటిలైట్ సర్వేలతో అన్నదాతలకు తప్పని తిప్పలు ఇబ్బందులు, ఐటీ కడితే కూడా కట్ అంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని ప్రచారం, సింగరేణి కార్మికులపైన జరుగుతున్నటువంటి చర్చ, ఇది జరుగుతూ ఉన్నది. ఇక చూడండి, రైతు బంధు స్థానంలో రైతు భరోసా తీసుకొస్తామని చెప్పారు. 10,000 నుంచి 15,000 పెంచుతామని చెప్పారు. గంటల కొద్దీ చర్చలు జరిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ కబుర్లు చెప్పుకొచ్చారు. సంక్రాంతికి రైతు భరోసా పక్కా అని అంటున్నారు. కానీ వాస్తవంలో కళ్ళ ముందు కనబడుతున్నది, చెవులకు వినబడుతున్నది వేరేలా ఉన్నది. పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు రైతు భరోసాకు కోతలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ తెర మీదకు తెచ్చారు. అసలు రైతు భరోసా ఇస్తారా ఎగ్గొడతారా? రేవంత్ సర్కార్ మధ్యలో ఏమున్నది? నిజమైన రైతుకు పెట్టుబడి సాయం అందుతుందా? మళ్ళీ ఇది కూడా ఇంకో అమలుకు నోచుకొని గ్యారంటీ లాగా మిగిలిపోతా ఉందా? ఏం జరగబోతా ఉంది అనేది ఒకసారి ఇక్కడ మనం చర్చిద్దాం మిత్రులారా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని రకాలుగా మాటలు మార్చింది, రైతు బంధు మీద ఎన్ని రకాల మాటలు మార్చింది, ఎన్ని రకాల ముచ్చట్లు చెప్పింది, ఏ రకంగా మభ్యపెట్టింది ప్రజలను అనేది మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఆ సినారియో క్లియర్గా ఉంది. ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ఒకసారి మనం మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు, ఎకరానికి ఒక విడతకు 5,000 చొప్పున 2 విడతలకు కలిపి 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చిండు. సో ఇలా ఇది ఈ లెక్కన ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వాళ్ళకు ఇచ్చుకుంటూ వచ్చిండు. ఎకరం ఉన్న రైతుకి ఇచ్చిండు, 2 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చిండు, 5 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చిండు, 10 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఎందుకంటే ఎకరం ఉన్న రైతుకు ఎకరం ఖర్చు ఉంటుంది, 10 ఎకరాలు ఉన్న రైతుకు 10 ఎకరాల ఖర్చు ఉంటుంది. అంతే కదా, ఎంత ఉన్న రైతుకు అంత ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఎకరంలో పెట్టే పెట్టుబడి 10 ఎకరాల్లో పెట్టే పెట్టుబడి ఒకటి తీరు ఉండదు కదా. ఈయనైనా రైతే, ఆయనైనా రైతే, ఈయన చిన్న రైతు, ఆయన పెద్ద రైతు, కానీ ఖర్చు ఎవరికైనా ఖర్చే. మరి 10 ఎకరాలు ఉన్న ఆయనకు కూడా ఖర్చు ఉండదా అంటే ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఈ తారతమ్యం లేకుండా ఎంత ఉంటే అంత ఇచ్చేసిండు. ఎందుకంటే ఏ రైతైనా రైతే కదా. గతంలో కూడా చాలాసార్లు మనము చాలా ఇంటర్వ్యూలలో కూడా విన్నాం. ఇదే మహబూబ్ నగర్ ప్రాంతంలో, నల్లగొండ ప్రాంతంలో ఈ 2 జిల్లాలల్లో మనకు కృష్ణా బెల్ట్ కింద ఉంటాయి ఈ 2 జిల్లాలు. నీళ్లు మనకు చక్కగా రావు, మనకు తాగునీరు మనకు సాగునీరు అందదు. ఆ కృష్ణా ఉన్నా కానీ ఆ కృష్ణా మీద ప్రాజెక్టులు మనకు చక్కగా లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏలువాడి పుణ్యమాని, ఉమ్మడి పాలకుల పుణ్యమాని, సమైక్య పాలకుల పుణ్యమాని ఎప్పుడు ఈ 2 జిల్లాలు డ్రాట్ ఏరియాగానే మిగిలిపోయినాయి. అంటే మనకు పక్కనంగా కృష్ణా వారుతూ ఉంటుంది, మనకు మాత్రం నీళ్లు రావు. అక్కడ అటు సైడు ఆంధ్రాకు కానీ అటు రాయలసీమకు కానీ
హ్యాపీగా వెళ్ళిపోతా ఉండే. ఇటు నాగార్జున సాగర్ దాటంగానే మొత్తము కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతాయి నీళ్ళని. ఇటు శ్రీశైలం కాడ ఇటేమో మొత్తము రాయలసీమకి వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు. సో మనకు పక్కనంగానే పోతూ ఉంటుంది. మళ్ళీ 60%, 65% నది తెలంగాణ ప్రాంతం నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మనకు నీళ్లు రావు. ఈ పాలమూరు జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఈ జిల్లాల పంట పక్కనంగా నది పోతా ఉన్నా కానీ పంటలు ఎండిపోయి నీళ్లు లేక తాగుతందుకు నీళ్ళు దొరకనటువంటి దుస్థితిని, అలాంటి పరిస్థితులు మనం చూసినాం. తెలంగాణ రాకముందుకు మనం ఆ పరిస్థితులు చూసినాం. సమైక్య పాలనలో మనం ఆ గొడ్డు పరిస్థితులను మనం అనుభవించినాం. తర్వాత కాలం మారిపోయింది. అయితే ఆ సమయం లోపల అప్పుడు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు వలస వెళ్ళిపోయిండు, భూములను పడావు పెట్టేసి 15 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి వెళ్ళిపోయిండు, 20 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కూడా వలసలు వెళ్ళిపోయారు. భూములను వదిలేసి పట్టణానికి బతుకు తెరువు కోసం వచ్చారు. ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఏ వాచ్మెన్ లెక్కనో, ఏ అడ్డ మీద కూలీ లెక్కనో మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఏ దుబాయ్కి, అక్కడ బొంబాయికి, ఇక్కడ పోయి కూలీ పని కార్మికుల లెక్క మారినటువంటి పరిస్థితులు మనం చూసిన మన కళ్ళ ముందు ఉన్నాయి. అవన్నీ కూడా సాక్ష్యాలుగా. ఆడ 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది, 30 ఎకరాలు ఉంటుంది. చేసుకోవడానికి నీళ్ళు లేదు, రావడానికి కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదు, అప్పులు ఎక్కువైతున్నాయి, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఏం చేసిర్రు రైతులు? అప్పుడు మెల్లగా వలసలు పోవడం స్టార్ట్ చేసిర్రు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఏం చేసిండు? ఈ 5 ఎకరాలు ఆయనకి ఇచ్చిండు, 10 ఎకరాలు ఆయనకి ఇచ్చిండు, 20 ఎకరాలు ఆయనకు ఇచ్చిండు. అందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఎక్కడ కూడా తారతమ్యం చూపించలేదు, అందరినీ సమానంగా చూసి రైతు బంధు అందరికి ఇచ్చిండు. ఆ లెక్క ప్రకారము ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి ఇచ్చుకుంటూ వచ్చిండు. దీన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? కేసీఆర్ ఎకరానికి ఒక్క టర్ముకు 5,000 ఇస్తా ఉన్నాడు, మేము 7,500 ఇస్తాం. సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు ఆయన, మేము 15,000 ఇస్తాం అని చెప్పిండు. చెప్పేసరికి రైతులకు ఎట్లా పోయి ఆశ పుడుతుంది కదా కొంత. కేసీఆర్ 10,000 ఇస్తా అన్నాడు, ఈయన 15,000 ఇస్తా అంటున్నాడు. ఈయన ఎకరానికి ఒకసారికి 5,000 ఇస్తుంటే కేసీఆర్, ఈయన 7,500 ఇస్తా అంటున్నాడు. కొంచెం ఆశ పుడుతుంది కదా. పెడతా అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. దాని ప్రకారము ఏం చేసిండ్రు రైతులందరూ కూడా కొంత రేవంత్ రెడ్డి మాటను, కాంగ్రెస్ పార్టీ మాటను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 64 సీట్లల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ గెలిపించే దాంట్లో కూడా మా దక్షిణ తెలంగాణ ప్రాంత రైతులు, ప్రజలు వాళ్ళందరికీ శతకోటి దండాలు పెట్టాలి. బాగా నమ్మిర్రు. ఇక మనకు వస్తాయి కావచ్చులే అని చెప్పేసి నల్లగొండ కానీ, పాలమూరు కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ ఈ 4 జిల్లాల ప్రజలు, రైతులు భయంకరంగా నమ్మిరు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను. ఎట్లా నమ్మిరు అంటే, ఇగో పాలమూరు జిల్లాని తీసుకుందాం. ఈ పాలమూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే దీంట్లో 12 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మా నల్లగొండ తీసుకుంటే నల్లగొండలో 12 సీట్లు ఉంటే 11 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక ఖమ్మంకి వచ్చేసి మొత్తం 10 సీట్లు ఉంటే దీంట్లో 9 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వరంగల్ జిల్లాలో కూడా 12 సీట్లు ఉంటే ఇక్కడ కూడా 10 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కేవలం ఈ 4 జిల్లాలలోనే 10, 10, 20, 30, 40 ఎంత అవుతుంది? 42 సీట్లు. కేవలం ఈ 4 జిల్లాలలోనే 42 సీట్లను గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. ఇదంతా ఎవరేసారు ఓట్లు? ఇదంతా రూరల్ ఏరియానే. మొత్తం పాలమూరు రూరల్ ఏరియానే ఉంటుంది ఎక్కువ, నల్లగొండ రూరల్ ఏరియానే. ఒక్క నల్లగొండ టౌన్ తప్ప మిగతా అంతా కూడా టౌన్లో కూడా మొత్తం వ్యవసాయం చేసేటువంటి రైతులు కూడా ఉంటారు. సో అట్లా మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, పేదలు, ప్రజలు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఈ 4 జిల్లాలలో 42 సీట్లు ఇచ్చారు. 42 సీట్లు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తా ఉన్నాడు? ఇవాళ ఈ ప్రభుత్వం ఉందంటేనే దానికి కారణము ఈ 4 జిల్లాలు. ఇలా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి రైతులను, పేద ప్రజలను ఇలా ఏం మోసం చేస్తా ఉన్నాడు? ఇగో నేను ఇట్లా ఇస్తా అని చెప్పినా కానీ దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిండు. ఇక ఎన్ని టర్మ్స్ కండిషన్స్ పెట్టిండో ఇంకా ఇప్పుడు మీకు వివరిస్తా, చూడండి ఒక్కసారి. రైతు భరోసా పైన రేవంత్ సర్కార్ మాటలు, ఎన్ని మాయ మాటలు చెప్పుకుంటూ వచ్చిర్రో మీరు ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా. ఫస్ట్ ఏం చెప్పిర్రు? అధికారంలోకి రాగానే ఫస్ట్ ఏం చెప్పిర్రు? ఇగో కట్ ఆఫ్ పెట్టాలి
అంటే అందరికీ ఇవ్వద్దు రైతు భరోసా, ఇట్లా అందరికీ ఎక్కువ భూమి నాయనకు తక్కువ భూమి నాయనకు 20 ఎకరాల నాయనకు 30 ఎకరాల నాయనకు ఇవ్వద్దు, మనము 50 ఎకరాల నాయనకు రైతు భరోసా పైసలు ఇవ్వద్దు అని చెప్పేసి ఫస్ట్ చెప్పి ఇగో 5 నుంచి 10 ఎకరాల లోపే ఇవ్వాలి అన్నటువంటి మాటని ప్రభుత్వం తరఫున కొంతమంది మంత్రుల నోటి నుంచి కొంతమంది ఎమ్మెల్యేల నోటి నుంచి కొంత లీకులు ఇవ్వడము, పేపర్లలో రాపియడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసారు. ఏమని చెప్పారు ఫస్ట్ అధికారంలోకి రాగానే, ఇగో ఇట్లా కట్ ఆఫ్ పెట్టాలి, 5 నుంచి 10 ఎకరాలకే వేయాలి, ఇట్లా అన్నిటికి ఇచ్చుకుంటూ పోతే కష్టమవుతుంది అని చెప్పేసరికి మరి అట్లా చేస్తున్నా కానీ ఎట్లయితుంది? ఆ లెక్క ప్రకారం కట్ ఆఫ్ పెట్టినా కానీ 99.9% మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. అరే 5 నుంచి 10 ఎకరాల లోపలికి పెట్టినా కానీ రైతులు తగ్గుతలేరు. ఈడ 99.9% అంటే 0.01% మాత్రమే రైతులు తగ్గిపోతా ఉన్నారు. అందరికీ ఇవ్వాల్సి వస్తుంది మెజారిటీగా. ఇక ఇట్లా బాగాలేదు, ఈ కట్ ఆఫ్ ఒకటే కాదు, ఇంకా దాన్ని ఒక మడుగు ముందుకేసి సాగు చేసిన వాళ్ళకే రైతు భరోసా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కండిషన్ని ప్రచారం చేశారు. సాగు చేసినటువంటి వాళ్ళకే రైతు భరోసా అని చెప్పేసి ప్రచారం చేస్తే ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 85 నుంచి 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం 70 లక్షల పైచిలకు రైతులకు రైతు బంధు వస్తుండే గతంలో. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మెజారిటీగా 90% మంది రైతులకు సాగు చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినా కానీ రైతు భరోసా 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. ఒరే ఇట్లా 5 కటాఫ్ పెడితేనేమో 99% మందికి ఇవ్వాల్సి వస్తుంది, సాగు చేసిన వాళ్ళకని చెప్పినా కానీ 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే దీనికి ఇంకొక కండిషన్ యాడ్ చేశారు. దీంతో మరొకసారి క్యాబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘ ఆలోచనలు చేసి కుటుంబం మొత్తం మీద 10 ఎకరాలకే రైతు భరోసా అని చెప్పేసి ప్రచారం చేశారు. మొన్న వార్తలు కూడా వచ్చినాయి పత్రికలలో. ఇది మనం చెప్పే అబద్ధాలు కాదు. ఇది మీరు గతంలో ఉన్నటువంటి ఓ 2-3 నెలల పేపర్లన్నీ తిప్పి చూసేస్తే ఇవన్నీ జరిగినాయి. కుటుంబంలో ఒక్కరికే ఇస్తాము, కుటుంబం మొత్తం మీద 10 ఎకరాలకే ఇస్తాము, అంతకంటే ఎక్కువ ఇయ్యము అని చెప్పారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 80% మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ ఇన్ని కండిషన్, ఫస్ట్ కటాఫ్ పెట్టినా 99.9% మందికి ఇవ్వాల్సి వస్తుంది, సాగు చేసిన వాళ్ళకని చెప్పినా 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది, సాగు చేస్తూ ఒక కుటుంబానికి 10 ఎకరాలకే అని పరిమితం చేసినా అట్లా కూడా 80%కి పైనే రైతులకు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఇవి అయినా కానీ తగ్గలేదని ఇంకో కొత్త కండిషన్ పెట్టారు. అదేంటిది? ఏ పంట వేస్తారో రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలనేటువంటి ప్రతిపాదన. ఇది మొన్న ఇది ఒక వారం 10 రోజుల నుంచి ఈ చర్చ నడుస్తూ ఉంది. ఇట్లా డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పేసి మరొక ప్రతిపాదన పెట్టారు. ఇది ఒక కండిషన్ పెట్టారు. ఇక దీంతో వరి పంట వేస్తే 2 సార్లు, పత్తి, మొక్కజొన్న, చెరుకు, పసుపు లాంటి మెట్ట పంటలు వేస్తే ఒకేసారి పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది. ఈ 3 కండిషన్లు పెట్టినా కానీ ఏం తగ్గుతలేదు భారం, ఇంకా ఎక్కువనే ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ డిక్లరేషన్ వరకే. ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఎట్లా? వరి పంట 2 సార్లు వేస్తాం మనం, పత్తి పంట 2 సార్లు వేస్తామా? అవ్వదు కదా. సంవత్సరంలో ఒకటేసారి పండుతుంది పత్తి పంట వేస్తున్నామని నువ్వు డిక్లరేషన్ ఇచ్చినాక నీకు రైతు భరోసా ఒకటేసారి వస్తుంది, ఇంకొకసారి రాదు. ఎందుకంటే ఒకసారికి వచ్చింది కదా దానికని చెప్పేసి మరి దాన్ని డొలుపుకుంటూ పోతారు. అప్పుడు ఎన్నికలప్పుడేమో మేము ఇట్లా డిక్లరేషన్ పెడతాము, ఇట్లా కటాఫ్ పెడతాము, ఇట్లా సాగు చేసిన వాళ్ళకే ఇస్తాము, ఇట్లాంటి కండిషన్లు ఏం చెప్పలే. అప్పుడు ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, డిసెంబర్ తీసుకుంటే 10,000 వస్తాయి మీకు, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, మేము వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన నోరేసుకొని ఒకటే ప్రచారం చేసిండు. అధికారంలోకి వచ్చిండు, గెలిచినాక అయ్యో ఇట్లా కండిషన్లు పెట్టిండు. ఇట్లా డిక్లరేషన్ ఇస్తే పెట్టుబడి సాయము చాలా మంది రైతులకు తగ్గిపోతుంది. అయినా కానీ ఇంకా తగ్గించాలి, ఇంతే కాదని చెప్పేసి ఇంకొక కొత్త కండిషన్ పెట్టారు. డిక్లరేషన్తో పాటు PM కిసాన్ నిబంధనను కూడా వర్తింపజేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. దీంతో 70 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులకు గాను 40 నుంచి 45 లక్షల మంది రైతులు కోత పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం 70 లక్షల పైచిలకు రైతులకు రైతు బంధు వస్తుండే గతంలో. ఇప్పుడు దాంట్లో ఈ PM కిసాన్ కనుక నిబంధనలు పెడితే 40 నుంచి 45 లక్షల మంది రైతులు కట్ ఆఫ్ అయిపోతారు, వాళ్ళు ఎలిజిబుల్ కారు దానికి. అది పోతే కేవలం 25 నుంచి 30 లక్షల మంది రైతులకే రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటు ఐటీ కడితే రైతు భరోసా కట్టు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా కట్టు, వ్యక్తిగత పన్ను కడుతున్నట్టు అంటే ఐటీ కడుతున్నా కానీ కట్టు, సింగరేణి కార్మికులకు కట్టు, ఇలా రకరకాల నిబంధనలు పెట్టి
రైతు భరోసా లబ్ధిదారులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నది మన రేవంత్ రెడ్డి గారి పుణ్యాత్మమైనటువంటి సర్కార్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి రైతుల మీద చేస్తున్నటువంటి కుట్ర. ఇది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక అయిపోయింది ముచ్చట, ఒడిసేపోయింది అనమాట. ఇంకా రైతులకు రైతు భరోసా వస్తుంది అనేటువంటి ఆలోచనల మీ మైండ్లో ఉంటే దాన్ని మనం తీసేసుకోవడం ఉత్తమం. ఇంక అయిపోయింది, అది గాలిలో కలిసిపోయింది. కేసీఆర్ చెప్పినట్టు రైతు బంధుకు రామ్ రామ్ పలకాల్సిందే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనము దేవునికి ఎదురు చూసినట్టు ఈ రైతు భరోసా కోసం, రుణమాఫీ కోసం ఎదురు చూడాల్సిందే. వీళ్ళు ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు. ఒకవేళ ఇచ్చినా కానీ నూటికో కోటికో ఇచ్చి మళ్ళీ అందరికి ఇచ్చినామని ప్రచారం చేసుకుంటారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్నటువంటి అవకాశం అయితే కనపడతలేదు. ఈ రకంగా ఇన్ని మాయమాటలు చెప్పి ఇన్ని కండిషన్లు పెట్టి ఇప్పుడు చివరికి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం, రూల్ పెట్టు ఎగ్గొట్టు. రైతు భరోసాని రూల్ పెట్టాలి, ఎగ్గొట్టాలి. ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రయత్నం కనపడతా ఉంది. ఇక దీంతో పాటు నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కూడా అయింది. ఎంత పంట వేస్తే అంతే రైతు భరోసా. సాగు భూమి ఎంత ఉన్నా పంట వేస్తేనే పైసలు. అప్లికేషన్ పెట్టుకోవాలి, అప్రూవ్ కావాలి. విధి విధానాలు ఖరారు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ నేడు సీఎంకు రిపోర్టు, రేపు క్యాబినెట్లో చర్చ. ఈ నెల 7 నుంచి 5 వరకు అప్లికేషన్లు. ఇక సక్కదానం ముక్కుపోగాని ఇక ఇప్పుడు మళ్ళీ ఏంది, ఎంత పంట వేస్తేనే అంతనే భరోసా. దాంతోపాటు సాగు భూమి ఉంటేనే సరిపోదు. ఇక్కడ ఇంకో కండిషన్ చూడండి, కొత్త కండిషన్లు పెడతా ఉంటారు. కాంగ్రెస్ అయితే మరి ఇది కండిషన్ల పార్టీ లెక్క కనపడతా ఉంది చూస్తూ ఉంటే. ఇప్పుడు బేసిక్గా నీకు ఒక 4 ఎకరాల భూమి ఉందని అనుకుందాం. ఒక 4 ఎకరాల భూమి ఉంది అని అనుకుందాం. 4 ఎకరాల భూమి ఉంది అనుకున్నాం. ఇందులో నువ్వేం చేస్తావు, 4 ఎకరాల భూమి ఉంటే ఒకవేళ నువ్వు వరి పంట వేసినా కానీ వెంటనే నువ్వు ఈ 4 ఎకరాలు ఒకటిసారి వరి పంట వేయవు. పంట పండించే రైతులకు ఇది క్లియర్గా తెలుసు. ఎట్లా ఉంటుంది ఈ వ్యవహారం అంటే, ఇందులో 4 ఎకరాలు ఉంటే రైతు ఏం చేస్తాడంటే 1 ఎకరంన్నర వరి పెట్టుకుంటాడు. ఇంకొక ఎకరంన్నర ఆ సారికి వదిలేస్తాడు. పంట ఎప్పుడు వరుసగా పెట్టుకుంటా ఓరు. ఒకసారి పంట పండిస్తే ఇంకొకసారి దాని కొయ్యకాలు అట్లనే వదిలేస్తారు. వదిలేసి భూమి ఆరాలంటారు. లేకపోతే దాంట్లో ఏదైనా పొడి పంట వేస్తారు. లేకపోతే కూరగాయలు కానీ, టమాటా కానీ, లేకపోతే మిరపకాయలు కానీ, ఇంకేవో చిన్న బెండకాయలు కానీ ఇట్లాంటివి వేస్తారనమాట. 6 నెలల 3 నెలల పంటలు ఇచ్చి కూరగాయల పంటలు ఇట్లాంటివి వేస్తారు. ఇందులో మళ్ళీ దాన్ని తరి చేయరు. ఇప్పుడు యాసంగికి ఇది ఎకరన్నర దున్నరు అనుకో, ఇంకొక ఎకరన్నరని వానాకాలానికి వాడుకుంటారు. ఈ యాసంగిలో ఖాళీగా ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో దాంట్లో ఆ కాలానికి తగ్గట్టుగా, ఆ సీజన్కి తగ్గట్టుగా ఏవో చిన్న పంటలు వేసుకుంటూ ఉంటారు. కానీ ఖాళీగా పెట్టరు, పెండింగ్ ఎప్పుడు అది వేయరు. సో అట్లా కాబట్టి దాంతోపాటు ఇంకొక ఎకరం ఉంటుంది కదా, ఈ ఎకరంలో వేరే పంటలు వేసుకుంటారు కొంతమంది. అట్లా మొత్తం ఉన్నదంతా వేయరు. అయితే ఈ లెక్క ప్రకారం ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతు ఈ ఎకరము వరి వేస్తున్నా అని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తాడు కదా, ఈ ఎకరానికే వస్తుంది ఇక రైతు భరోసా. ఇక మిగతా వాటికి రాదు. ఒకవేళ ఇందులో నేను ఏదో టమాటాలు వేస్తున్నా, కూరగాయలు వేస్తున్నా అంటే మరి దానికి ఇస్తాడా అయ్యాడా తెలియదు. ఇంకా ఏ రకంగా ఇస్తాడో తెలియదు. నువ్వు ఎడ్లను మేపుకోవడానికి ఎకరం భూమి ఉట్టిన బీడుకు వదిలేస్తావు, గడ్డి కోసం వదిలేస్తావు. చాలామంది ఇప్పుడు 4 ఎకరాల భూమి ఉన్న ఆయనకు 2 ఎడ్లు ఉంటాయి. ఆ 2 ఎడ్లు వాళ్ళు దాన్ని మేపాలి కదా, ఓరాలమ్మటి ఎంత గడ్డి ఉంటుంది, ఆ ఎంతలో కొంత ఎకరమో అద్దెకరమో దాన్ని ఎడ్ల మేత కోసం వదిలేస్తారు. పచ్చిగడ్డి మేస్తాయని చెప్పి జరసేపు నేల నాకితే బలంగా ఉంటాయని చెప్పేసి. సో కాబట్టి ఇట్లా వదిలేసి ఎడ్లకు గడ్డికి వదిలేసినటువంటి వాటికి ₹1 రావిగా. అంటే ఎన్ని కండిషన్లు పెడతా ఉన్నారో మీరు చూడండి. ఇన్ని కండిషన్లు. భూమి ఉంటే సరిపోదు, సాగు చేస్తేనే రైతు భరోసా. అంటే ఇవాళ ఇది ఎట్లా, ప్రతిసారి నువ్వు ఒక పేపరు డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రతిసారి నువ్వు కేసీఆర్ 6 సార్లు 7 సార్లు ఇచ్చిండు. 2018 నుంచి 2023 దాకా ఇచ్చిండు. దాదాపు 7-8 సార్లు ఇచ్చిండా? ఎన్నిసార్లు ఇచ్చిండు? అన్ని సార్లు ఇచ్చినా ఎన్నడూ కూడా ఈ కాగితం తీసుకురాని, ఈ కప్ప తీసుకురాని, ఈ అప్లికేషన్ పెట్టుకోరని చెప్పలే ఆయన. ఎప్పుడు చెప్పలే. దాదాపు 70,000 కోట్లు రైతులకు వంచిండు, రైతులకు ఇచ్చిండు. పెట్టుబడి పెట్టుకోండి, ఇబ్బంది పడకండి, అప్పులపాలు కాకుర్రి అని చెప్పేసి 70,000 కోట్లు రైతులకు పంచిండు ఆయన. ఏనాడు కూడా ఈ కాగితం కత్ప దుకాణాలు పెట్టలే. కానీ ఈయనేం చేస్తా ఉన్నాడు, ప్రతిసారి ఇప్పుడు మనము 2 సార్లు ఉంటాయి కదా మనకు, యాసంగి ఒకటి, ఆనాకాలం ఒకటి. యాసంగికి ముంగల అప్లికేషన్ పెట్టుకోవాలి, ఆనాకాలం ముంగల మనం అప్లికేషన్ పెట్టుకోవాలి. మళ్ళీ అప్లికేషన్లు వీళ్ళు ప్రభుత్వం చూడాలి, దాన్ని అప్రూవల్ చేస్తేనే మీకు రైతు భరోసా వస్తుంది. ఇన్ని రకాల రూల్స్, ఇన్ని రకాల కండిషన్స్.
ఇంత దుర్మార్గమైనటువంటి రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రైతుల మీద ప్రేమ ఉన్నోడు గిట్ట చేస్తాడా గిట్లా? నువ్వు ఇంకే వేరే దగ్గర పెట్టుకో కోతలు, ఇంకో దగ్గర పెట్టుకో కోతలు, కానీ రైతులకు ఇచ్చేదాంటల్లా ఇన్ని పొక్కలు ఎత్తికి ఇగో ఇట్లా ఉంటేనే ఇస్తాం, ఈ రకంగా ఉంటేనే ఇస్తాం, గీ పంట వేస్తేనే ఇస్తాం, ఈ పంట వేస్తేనే గింత ఇస్తాం, గిన్ని రకాల కండిషన్లు పెడితే రైతు చాలా వరకు పొడి పంటలు పండిస్తూ ఉంటారు, మెట్ట పంటలు పండిస్తూ ఉంటారు. మరి ఆ రైతులు ఒక్కొక్క పంటనే పండిస్తారు, వాళ్ళకి ఒక్కొక్కటే రైతు భరోసా ఇస్తావా? ఎట్లా చేస్తావు? ఇంకా రేపు క్యాబినెట్ భేటీ ఉంది కదా, అందులో తేల్చబోతా ఉన్నారు ఏం జరగబోతుంది అనేది. ఇన్ని రకాల కండిషన్లు, ఇన్ని రకాల కథలు. చూడు, అప్లికేషన్ పెట్టుకోవాలి, అది అప్రూవ్ కావాలి. అప్లికేషన్ పెట్టుకోగానే సరిపోదు, మళ్ళీ అది నీకు అప్రూవ్ అయితేనే నీకు వస్తుంది. ఏదో లోన్ లెక్క మనకు బ్యాంకులో ఏదైనా హోమ్ లోన్ తీసుకుంటే ఎట్లా ఉంటుంది, వాడు ఇంటికి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకొని పోయి వెరిఫికేషన్ అయిపోయిందా ఇంకా మన తీసుకుంటే వాళ్ళకు గుండె దగా కొట్టుకుంటుంటుంది. అవుతుందో రాదో, వస్తుందో రాదో, ఇంకా సేమ్ గట్టనే అనమాట కథ ఇది. ఈయన ఇచ్చేది ఏందో పోయేదేందో కానీ రైతులకు టెన్షన్కు, ఓనికి వచ్చి ఓనికి రాకపోతే ఓ పీకులాట, ఇన్ని 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 కథలు. రేవంత్ రెడ్డి తెలివికి మొక్కాలి, కాంగ్రెస్ వాళ్ళ తెలివికి మొక్కాలి. రైతులందరూ మీరు కనుక ఈ విషయాలు తెలుసుకోకపోతే, మీరు కనుక తిరుగుబాటు చేయకపోతే, తిరుగుబాటు మీన్స్ మీ హక్కుని మీరు ప్రశ్నించాలి, ప్రశ్నించకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ప్రశ్నించాలి, మనకు రావాల్సినవి మనము కొట్లాడి సాధించుకోవాలి. ఇక అన్ని పత్రికలు చూడండి ఏమేమి రాష్ట్రీయం. దరఖాస్తు చేస్తేనే రైతు భరోసా, పెట్టుబడి సాయం పైన క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం. 5 నుంచి 7 తారీఖు వరకు రైతుల నుంచి అప్లికేషన్లు. ఏది 3 రోజులు, 5 తారీఖు, 6 తారీఖు, 7 తారీఖు. అంటే ఇలా 3 తారీఖు కదా, ఎల్లుండి నుంచి అప్లికేషన్లు తీసుకుంటారంట. ఇక మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఒక ఆయన, ఇప్పుడు చాలా మందికి భూములు ఉంటాయి, వాళ్ళు భూముల ఇంటికాడ అన్నదమ్ముళ్ళకో లేకపోతే వేరే కూలోని పెట్టో జీతగాని పెట్టో హైదరాబాద్కి వస్తారు. ఇక రేపటికెళ్ళి మళ్ళీ అందరు ఊర్లలోకి పోవాలి, మళ్ళీ అప్లికేషన్ దుకాణం పెట్టుకోవాలి. ఈ కాంగ్రెస్ అంటే అప్లికేషన్ల దుకాణం లెక్కనే ఉంది తప్ప కండిషన్లు అప్లికేషన్లు, ఒకవైపు ఏమో కండిషన్లు, ఇంకొక వైపు ఏమో అప్లికేషన్లు. ఇందిరమ్మీళ్ళకి ఒకసారి అప్లికేషన్, మళ్ళీ అన్నిటి కలిపి ఒకసారి అప్లికేషన్, మళ్ళీ ప్రజాపాలన పేరుతో ఒకసారి అప్లికేషన్. ఈ అప్లికేషన్లు, ఈ జిరాక్సులు ఇవిటి మీ సేవల కోసమే పెట్టి ఉన్నది కానీ ఇది పేదల కోసం అక్కడికి వచ్చేది ఏది ఉన్నట్టే కనబడతలేదు. గ్రామ సభల్లో చర్చ, పంట వేసిన రైతులకే ఇవ్వాలని నిర్ణయం అంట. ఇంకా మళ్ళీ ఇందులో పైరవి, గ్రామ సభలో పెడితే ఏంది, కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తాడు. సపోజ్ ఇంకొక పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, ఇంకో బహుజన పార్టీ, ఇంకో పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఏహే వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పేసి ఆయనని ఆప్షన్ కింద పెడతాడు. ఇక ఇందులో కూడా మళ్ళీ పీకులాటలు, మళ్ళీ ఇందులో కూడా వేరియేషన్ చేయడు. ఈ రైతు కమ్యూనిస్ట్ అయినా, ఈ రైతు కాంగ్రెస్ అయినా, ఈ రైతు బీజేపీ అయినా, ఈ రైతు బీఆర్ఎస్ అయినా, ఈ రైతు ఇది అని చెప్పేసి అందులో కూడా రైతులను కూడా పార్టీలుగా డివైడ్ చేసేసి ఇంత దుర్మార్గమైనటువంటి సంస్కృతిని తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఉందా 10 ఏళ్లలో మనం ఎప్పుడైనా చూసినామా? ఈ రైతుకు వచ్చింది, ఈ రైతుకు రాలేదు, కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి రైతుకు వచ్చింది, కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతుకు రాలేదు అన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి రీతిని ఎప్పుడైనా చూసినామా? మనం చూడలేగా. కానీ ఇప్పుడు మళ్ళీ చూడబోతా ఉన్నాం. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా మెజారిటీకి ఇట్లనే అయింది. రుణమాఫీ కూడా ఇలాంటి కార్యక్రమాలే జరిగినాయి. ఎంత భూమిలో ఏ పంట వేశారో రైతుల వారిగా వివరాలు తీసుకోవాలి. అదే డిక్లరేషన్. నీకు ఎంత భూమి ఉంది, ఏ పంట వేస్తావు, ఎన్ని ఎకరాలలో వేస్తావు, దీన్ని డిక్లరేషన్ తీసుకోవాలి. 4వ జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం. ఆ నిర్ణయం జరిగినాక ఇంకా వస్తాయి అప్పుడు కండిషన్లు ఏంది, టర్మ్స్ ఏంది, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇయ్యరు, అప్పుడు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళు అధికారికంగా ఇస్తారు కదా అట్లా. 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఎందుకు? రైతు భరోసాకు దరఖాస్తులు, సర్కారు తీరుపైన అనుమానాలు, అన్నదాతలనే దోషులుగా తేల్చి చివరికి కోతలు పెట్టేందుకు ఈ నిర్ణయమా? సర్కారు వద్ద సాగు భూమి వివరాలు లేవా? శాటిలైట్ సర్వేతో పాటు ఏఈఓల ద్వారా సాగు లెక్కలు తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మళ్ళీ దరఖాస్తులు అంటూ మెలిక. అప్లై చేయకపోతే సాయం ఉండదా? రైతుల చేతుల్ని వారి నెత్తిన పెట్టేటువంటి ఎత్తుగడ. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం పైన విమర్శలు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మీ అధికారులు ఉంటారు, ఎవరు అగ్రికల్చర్ అధికారులు ఉంటారు, ఏ గడి విక్తారా? అలా పని ఏంటిది? మండలానికి అధికారం ఉంటాడు కదా, మండలంలో ఎన్ని ఊర్లు ఉంటాయి? ఓ 10-15 ఊర్లు ఉంటాయి. ఓ 10-15 రోజుకొక ఊరు వేసుకున్నా కానీ ఓ నెల రోజులల్లా ఏ ఊర్లో ఎంతెంత పంట ఉంది, ఏ రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ ఎన్ని ఎకరాల భూమిలో ఏ పంట వేసినా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, మొత్తం క్లియర్ డేటా ఉంటుంది. అవన్నీ తీసుకొని ఇవ్వచ్చు కదా. మళ్ళీ రైతులు రావాలి, పాపం వాళ్ళు గొర్రెలు బర్రెలు ఇటు వ్యవసాయం పనులు అన్ని పక్కన పెట్టి వచ్చి నీ లైన్ల కోసం నిలబడి కాగితాలు పట్టుకొని వచ్చి మళ్ళీ రైతులు ఆడ నిలబడాలి. రైతులు బిచ్చగాళ్ళు లెక్క మీకు ప్రతిసారి అడుక్కోవాలన్నమాట వచ్చి, అయ్యా నాకు ఇంత ఉంది నాయన ఇస్తావా,
అయ్యా నాకు ఇది ఈ పంటేషన్ ఆయన ఇస్తావా అని చెప్పేసి. రైతులారా గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అంటేనే మోసం అనేది మరొక్కసారి మనకు అర్థమైపోతా ఉంది. ఇది ఇంకా మిగతా పత్రికలు ఏం రాష్ట్రే చూద్దాం. ఇక చూడండి, పరిమితులు లేకుండా రైతు భరోసా, భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలైనాకైనా వర్తింపు, గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు, 14 నుంచి ఆర్థిక సాయం పంపిణీ, 68 లక్షల మంది లబ్ధిదారులు మందికి లబ్ధి పొందేటువంటి అవకాశం. ఇంకా చూసిరా 70 లక్షలకి వెళ్ళి 68కి వచ్చింది. ఇది ఓన్లీ ప్రాథమికమే. ఇంకా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తారు. రేపు ఇంకొక పేపర్ ఆయన ఏం రాస్తాడు, 60 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం అంటాడు. ఎల్లుండి ఇంకొక పేపర్ ఆయన ఏం రాస్తాడు, 50 లక్షల మంది అని చెప్పేసి ఇంకొక ఆయన రాస్తాడు. అవతల ఏం చేస్తారు, 40 లక్షల మందికి రైతు భరోసా వస్తుందని చెప్పేసి పెద్ద అక్షరాలు ఇట్లా పెట్టి చూస్తావా, ఇంత లావు అక్షరాలతోటి మళ్ళీ ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, 30 లక్షల మందికి అద్భుతంగా రైతు భరోసా వచ్చేస్తుందని చెప్పేసి వెలుగు లాంటి పత్రికలు భజన చేసేస్తాయి. కానీ తగ్గిపోతున్నటువంటి లెక్కలు రాయవు. ఇప్పటికే చూడు, ఇయ్యాలనే 2 లక్షల పైచిలకు రైతులను తగ్గించేసారు, కోత పెట్టేసారు. 68 లక్షలు అంట. గతంలో 70 లక్షల పైచిలకు మందికి రైతు బంధు వచ్చింది. మరి ఇప్పుడు తగ్గిపోయింది. ఇంకా ఇదొకటి. ఇంకొక పత్రిక చూపిస్తాను మీకు. ఇంకా చూడండి, ఇప్పుడు ఇది ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక. ఎందుకు చెప్తున్నాను నేను అంటే, పత్రికలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఆంక్షలు లేని భరోసా ఏమని రాశారు, రైతు భరోసాకు ఆంక్షలు లేవు అని చెప్పేసి టైటిల్ పెట్టారు. ఇంకా చూపిస్తాం మీకు ఆంక్షలు లేని భరోసా అని పెద్ద టైటిల్ పెట్టారు కదా. ఎకరాల పరిమితి లేదు, ఐటీ చెల్లింపుదారులకు వర్తింపు. ఇక్కడ పంటలు వేసిన రైతులకే పథకం 14 నుంచి జమ. ఈడేమని పెట్టిన టైటిల్, ఆంక్షలు లేవు అన్నాడు. ఈడ ఏమని పెట్టిండు, పంటలు వేసే రైతుకే పథకం అన్నాడు. ఆంక్షలు లేవు అని పైన పెద్దగా పెట్టి పంట వేసేటువంటి రైతుకే పథకం అంట. అంటే ఇక్కడ ఆంక్ష ఉంది కదా. ఒకటి నెంబర్ 1, రాళ్ళు రప్పలు కొండలు గుట్టలకు భూములకు బంధు. ఇది కూడా ఇంకొక ఆంక్ష. ఈ రాళ్ళు రప్పలు కొండలు గుట్టలు ఎవరికి ఉంటాయి, ఏడ ఉంటాయి, నేను మళ్ళీ కూడా చెప్తా. ఇందులో కూడా ఒకటి, ఎందుకంటే మనం గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చిన వాళ్ళం కదా. ఈ భూమి ఎట్లా ఉంటుంది, భూమి స్వరూపం ఎట్లా ఉంటుంది, ఏ రైతుకి ఎంత సక్కమైన భూమి ఉంటుంది, దాంట్లో ఏ రకమైన పంటలు పండుతారు ఏందనేది చూపిస్తాం. ఇప్పుడు ఒక రైతుకు, ఒక ఎల్లయ్య అనేటువంటి రైతుకు 3 ఎకరాల భూమి ఉన్నది. 3 ఎకరాల భూమి ఉన్నది. ఈ 3 ఎకరాల భూమి ఏడ ఉందంటే ఆయన గుట్టార పంట ఉన్నది. గుట్టార పంట అంటే తెలుసా, గుట్ట పక్కన ఉంటుంది, కొండ పక్కన ఉంటుంది, ఇటు సైడు భూమి ఉంటుంది. గుట్టార పంటి 3 ఎకరాల భూమి ఉంది. ఈ 3 ఎకరాల భూమిలో ఈ గుట్టార పంట ఉంది కాబట్టి వాన పడ్డప్పుడల్లా గుట్ట మీదకి వెళ్ళి జాలు వారుతుంటుంది. మనం పల్లెటూరులలో ఉంటే మనకు బాగా గుర్తుకుంటాయి ఇవన్నీ కూడా. వాన పడ్డప్పుడల్లా ఆ గుట్ట మీదకి వెళ్ళి జాలు వారుతుంటుంది. ఆ జాలు వారినటువంటి నీళ్లు మొత్తము ఈ ఎల్లయ్య భూమిలోకి వెళ్ళి ఇట్లా పోతూ ఉంటాయి, మధ్యలంగవాడి పోతూ ఉంటుంది. అదంతా ఒక వంపు లెక్క తయారవుతుంది, ఒక వాగు లెక్క తయారవుతుంది. ఈ నుంచి స్టార్ట్ అయిన వంపు ఇట్లా పోతూ ఉంటుంది అనమాట, కాలువ లెక్క తయారవుతుంది. అంత ఇసుక నీళ్లు భూమి మీద పారుతూ ఉంటే భూమిలో ఉన్నటువంటి సారం అంతా కొట్టుకుపోయి ఓన్లీ ఇసుక మాత్రమే మిగులుతుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో నువ్వు ఏ పంట వేయలేవు, ఏ పంట వేసినా ఏమి పండదు, అందులో ఇత్తే మొలవదు, అలా మొలకనే మొలవదు అసలు. సో కాబట్టి ఈ రైతు 3 ఎకరాల పేరుకుంది, కానీ ఈ నుంచి ఇందాక ఇట్లా నీళ్లు వారుతూ ఉన్నాయి, ఒక వంపు లెక్క ఏర్పడ్డది. అప్పుడు ఏమవుతుంది, ఈ 5 గుంటలో ఈ 10 గుంటలో ఆ నుంచి ఇందాక ఓ 10 గుంటల భూమి పనికి రాకుండా పోతుంది, ఓ 10 గుంటల భూమి పనికి రాకుండా పోతుంది. ఇంకా ఇప్పుడు ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఈ 10 గుంటలు నీకు వంపు ఉన్నది, నువ్వు వాళ్ళేం పంట పండిస్తలేవు కాబట్టి నీకు రైతు భరోసా ఇయ్య 10 గుంటలకి. ఇది రేవంత్ రెడ్డి తరిక. ఇంకొక ముచ్చట, ఇదే 3 ఎకరాల భూమి ఉంది నాకు. భూమి అన్నాక అంతా సాఫ్గా ఉండదు, ఎచ్చులు తగ్గులు ఉంటాయి, రాళ్ళు రప్పాలు ఉంటాయి, గుట్టలు చెట్లు ఉంటాయి, పుట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కాబట్టి ఈ రాయి ఉంది కాబట్టి ఇవన్నీ ఏం చేస్తారు రైతులు, ఈ 3 ఎకరాల భూమి రైతులు ఆ రాళ్లను చెట్లను పుట్టలను అన్నిట్లను కొట్టేసుకొని భూమిని సాగు చేసుకొని ఓ మూలకు తీసుకుపోయి ఇట్లా రాళ్ళ గుట్ట లెక్క పెడతారు లాస్ట్కి. ఆ బెట్టను అట్లా ఏమైనా ఉంటే ఒక రాళ్ళ గుట్ట, ఒక బోర్డు అంటాం మన ప్రాంతాలలో, రాళ్ళ గుట్ట లెక్క ఓ సైడ్కి వేసుకుంటాం. ఒక 5 గుంటలో 10 గుంటలో ఇదొక మనకు ఈ పనికి రాని, అంటే అందులో ఏం పంట వేయలేకుండా పనికి రాకుండా ఉంటే ఆ భూమి, ఇంకా ఆ భూమికి కూడా ఆయన రైతు భరోసా పైసలు ఇయ్యాడు. సో ఇట్లా ఏదో ఒక టంపు పెట్టి, ఏదో ఒక కారణం పెట్టి నీకు 3 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా ఎకరానికో ఎకరంన్నరకో ఇచ్చేసి మిగతా మొత్తం ఇంకో గిదికత అని చెప్పేసి ఏదో ఒక కథ చెప్పేసి దాన్ని బంద్ పెడతాడు.
ఇన్ని రకాల కండిషన్లు పెడతా ఉన్నాడు. రాళ్ళు రప్పలు అంటే ఈ షర్టుకు గుట్టకు ఇస్తే తప్పు. అది కూడా తప్పే కాదు, నేను మళ్ళగడి చెప్తున్నా కదా. ఇప్పుడు దుచ్చ సత్యనారాయణ ఎగ్జాంపుల్ నేను 10 సార్లు చెప్పిన ఇదే లైవ్లో. అది ప్రకృతి కోసము ఆడ చెట్టు గుట్ట ఉన్నంత మాత్రాన అదేం పనికిరాని భూమి కాదు. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఇది పనికిరాదు అన్నటువంటి అంశం లేదు. ప్రతి ఒక్కటి పనికి వస్తుంది. అది మనుషులుగా మనకు పనికి రాకపోవచ్చు, ప్రకృతికి పనికి వస్తుంది. ఆ పనికొచ్చేటువంటి భూమికి నువ్వు వెలగట్టడంలో తప్పు లేదు. కానీ ఇక వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, ఈ రాయికి రప్పకు పుట్టకు రావద్దు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సరే, నిజంగా దుబారాగా అప్పనంగా ఏదో గుట్టకు ఇస్తున్నారు అంటే తప్పు. కానీ ఉన్నటువంటి రైతుకు రాళ్ళ గుట్ట ఉంటుంది, బాయిగడ్డ ఉంటుంది, షెట్టు ఉంటుంది, పుట్ట ఉంటుంది. ఓ అద్దెకరాన్ని మనకున్నటువంటి భూములనే ఒక 5 గుంటలో 10 గుంటలో మనం మడవ కింద మార్చుకుంటాము, ఆడ కూసుంటాము, కళ్ళం కింద మార్చుకుంటాము. ఇప్పుడు నువ్వు ఒక 3-4 గుంటలల్లో కళ్ళం పెడతారు రైతులు. ఆ కళ్ళంలో మెజారిటీగా చాలా వరకు ఎక్కువ పంట పండించే రైతులు ఓ అద్దెకరమో ఎకరమో కళ్ళం కిందనే ఏర్పాటు చేసుకోరు. అద్దెకరం దాకా ఏం పంట పండించినా ఒడ్లు కానీ ఆందాలు కానీ కందులు కానీ జొన్నలు కానీ ఏమైనా తీసుకొచ్చి ఆడ పెట్టుకుంటారు, రాసులు పెట్టుకొని ఆడ పరద కప్పుకొని జాగ్రత్త భద్రపరుచుకుంటారు. ఇప్పుడు ఆ భూమికి నువ్వు ఇయ్యవా? అద్దెకరానికో ఆ 10 గుంటలకో ఆ భూమికి నువ్వు రైతు బంధు పైసలు ఇయ్యవా? రైతు భరోసా పైసలు ఇయ్యవా? ఇదేం కండిషన్ కేసీఆర్ పెట్టిండు ఎప్పుడన్నా గిట్లా? భూమిలో భాగమే కదా ఇది, దీంట్లో అంత భాగమే కదా. మన మనసులో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఎలా ఉంటుందో రైతుకున్నటువంటి భూమిలో ఒక్కొక్క గుంటకు దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. కళ్ళంగా మారినటువంటి ఆ 2 గుంటలో ఆ 3 గుంటలకు నువ్వు పైసలు ఇవ్వకపోతే మరి ఆ పైసలు ఎక్కడ పోవాలి? కళ్ళం లేకుండా రైతు ఏడగొట్టుకోవాలి, పంట ఏడని చేతికి తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు ఇలా కళ్ళంగా మార్చినావు కదా, ఇక్కడ పంట వేయలే కదా, నేను పైసలు ఇవ్వను అంటే ఎట్లా? అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి ఒకసారి. రేవంత్ రెడ్డి చేసేది, కాంగ్రెస్ పార్టీ చేసేది ఎగ్గొట్టే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు. అందుకే ఈ టైటిల్ చూడబెట్టారు, ఆంక్షలు లేని భరోసా. నువ్వు ఇంత పెద్దగా పెడతీవి, ఈ కిందనే 2 ఆంక్షలు పెడతీవి. ఇంకా చూడు, ఇంకా ఏంటిది, భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే. ఆంక్షలు లేవంటాడు ఆడ. ఇక్కడ దరఖాస్తు వేసుకుంటేనే వస్తుందని చెప్తాడు. ఇది ఆంక్షలు కావా? ఇది నిబంధన కాదా? ఇది పంటలు వేసినట్టు ధృవీకరించుకున్న తర్వాతనే చెల్లింపులు. ఆంక్షలు లేవంటావు పైన, మళ్ళీ ధృవీకరణ ఇవ్వమంటావు. ఆంక్షలు లేవంటావు పైన, ఈడ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటావు. ఆంక్షలు లేవంటావు పైన, ఈ కిందికి వచ్చి రాళ్ళు రప్పలకు మేము ఇయ్యము అంటావు. ఆంక్షలు లేవంటావు పైన, పంట వేస్తేనే పైసలు ఇస్తామని చెప్తావు. ఇంకెన్ని ముచ్చట్లు. ఇక చూడు, అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగు. మరి ఆంక్షలే లేవంటివి, అప్లికేషన్ అంటివి, మళ్ళీ ఈ కథ అయింది. ఇక 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు, దరఖాస్తు స్వీకరణ. కీలక అంశాలు ప్రతిపాదించిన మంత్రివర్గ ఉపసంఘము రేపు నిర్వహించే క్యాబినెట్లో తుది నిర్ణయం. ఇది ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక రాసినటువంటి అబద్ధాలు. ఆంక్షలు లేని భరోసా కాదు, 1,00,000 ఆంక్షలతోటి భరోసా ఇస్తా ఉన్నారు. గణనీయంగా రైతులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 70 లక్షల మంది రైతులకు రైతు బంధు వస్తుండే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు దాన్ని 20 లక్షల మందికో 30 లక్షల మందికో కుదించడానికి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక పత్రిక, ఇది మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నడిపించేటువంటి పత్రిక. ఇక చూడు, రైతు భరోసాకు 5 నుంచి అప్లికేషన్లు, గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ, సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం, సీలింగ్ పైన 4న క్యాబినెట్లో భేటీ. ఆంక్షలు లేవంటారు కదా, ఇక సీలింగ్ పైన అంటే ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనేటువంటి సీలింగ్ పైన కూడా చర్చ నడుస్తుంది. అంతా డొల్లా. కాంగ్రెస్ అబద్ధాల పార్టీ, అబద్ధాల ప్రభుత్వం.